విజయసాయి రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయన తెలియకుండా మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిన పనులు ఎంత అధ్వానంగా చేశారో అతని మనసుకు మొత్తం తెలుసు. రోడ్లు అంటే ఒక చిన్న ట్రక్కుతో కూడా స్టేట్ మొత్తం నింపల. ఆ గుంతలో ఒక ట్రక్కు మట్టి కానీ చిప్స్ కానీ ఒక లారీ తారు కానీ ఈనాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ తెలుగుదేశం కూటమిలో వచ్చిన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ ఆయన కానీ బీజేపీ వీళ్ళు కలిసి ఆల్రెడీ దాని మీద వర్కౌట్ చేస్తూ కొన్ని వేల కోట్లు దాన్ని శాంక్షన్ చేసి ఆల్రెడీ కొన్ని చోట్ల మొదలుపెట్టారు. ఇంకా ప్రోగ్రాం కూడా చాలా స్టేట్ మొత్తం గతంలో కూడా ఎక్సలెంట్గా చేసి ప్రతి పంచాయతీల్లో సిమెంట్ రోడ్లు కానీ లోకేష్ గారు దానికి ఎంత ఉందో మొత్తం ప్రతి పల్లెటూరులో సిమెంట్ రోడ్లు చేసింది అంతా తెలియజేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే రకంగా డెవలప్మెంట్ దాంట్లోకి వెళ్తున్నారు. వాళ్ళు చంద్రబాబు అంటే డెవలప్మెంట్ వెనకాల వాళ్ళ అబ్బాయి జాగ్రత్తగా వెనకాల మాటలు తగ్గించి ఎక్కువ పని చేయడానికి ఆయన వెళ్తున్నాడు. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇది అట్టా వెళ్ళిపోతుంది. మేము మొత్తం మళ్ళీ భూస్థాపితం అవుతానికి ఏదో ఒకటి మాట్లాడాలని వీళ్ళు చేసిన పనులు వీళ్ళకి మైండ్లో అదే తిరుగుతూ ఉంటాయి కదా. ఈయన ఆడిటరు ఈ లెక్కలు ఇవన్నీ మొత్తం ఆయనకే తెలుసు. మా వాళ్ళు చెప్పినట్టు 9 కంటైనర్లు పట్టుకున్నారు ఎలక్షన్ ముందు, అందరికీ తెలుసు. అవి చూపించారు, ఫోటోల్లో చూపించారు, టీవీలో చూపించారు. ఒక రాత్రి అయింది, మర్నాడు నుంచి లేదు. వాళ్ళు ఏమైనా చేశారో దేవుడి తెలవాలా, ఒక్కటి రాకుండా చేశాడు. అట్లాగే విజయవాడలో సత్యనారాయణపురం ఆ ఏరియాలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి బ్రహ్మాండమైన హెరాయిన్ జైస్ అటువంటి సంబంధించినవి దొరికినాయి అన్నారు. 3 రోజులు ముచ్చట, 4 రోజుల నుంచి అది లేదు. సో ఏదైనా చేయగల కెపాసిటీ వాళ్ళకే ఉంది. అది చంద్రబాబు అనే మనిషి అతను డెవలప్మెంట్కి చిరునామా తప్పితే ఇటువంటి దరిద్ర పనులు అడ్డగోలుగా చేయటం డెవలప్ ఎట్లా చేద్దాం. ఇవాళ నిజంగా గవర్నమెంట్ వచ్చి చేయటం అనేది పెద్ద టాస్క్. ఆయన కాబట్టి చేయగలుగుతున్నాడు. ఇంకోటైతే కళ్ళు మూసుకొని పారిపోవాల్సిందే. మా వల్ల కాదురా, ఇది అక్కడ ఈ లోటు ఏంటి, ఈ లక్షల కోట్లు ఏంటి, అప్పులేంటి, ఎట్టా చేయగలమని ఫస్ట్ తారీఖునే చక్కగా అందరికీ ఫస్ట్ ఆయన వచ్చిన నెలలో పెన్షన్ చక్కగా పెంచి ఆయన చెప్పిన 7,000 చక్కగా అందరికీ ఇంటింటికి 98% ఇచ్చాడు. మిగతా ఏమన్నా కొంతమంది రాబోచ్చు, అది 2-3 రోజుల్లో చేశారు. ఆ గంత చంద్రబాబుదే. వితౌట్ వాలంటీర్ 5 లక్షల మంది ఉంటే కానీ చేయలేమని పెట్టిన దానికి ఒక్క రోజులో వితౌట్ వాలంటీర్ చేసిన రికార్డు చంద్రబాబుది. దాంట్లో ఫాలో అవుతుంది వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు. ఫ్యూచర్ ప్లానింగ్, ఫ్యూచర్ లీడరు. మరి ఈ లీడర్లందరూ అతన్ని అడ్డగోలుగా చాలా మాట్లాడినారు. ఆ మాట అంటం కూడా నాకు ఇష్టం లేదు లోకేష్ని. ఇప్పుడు ఎక్కడ పోయింది వాళ్ళ మాటలు? అదే సమాధానం. లోకేష్ అనేవాడు పర్ఫెక్ట్ లీడర్ అవుతున్నాడు. వాళ్ళ నాన్నగారి దగ్గర మొత్తం ఉన్న పాలిటిక్స్లో చక్కగా ఫ్యూచర్ కోసం తయారవుతున్న మనిషి అతను. మంచి చెడు రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అంటే ఏం లేదు. అవతలాళ్ళు ఎవరైతే లీగల్గా ఫాలో అవ్వకుండా ఇల్లీగల్ పనులు చేశారో అవన్నీ దాంట్లోకి వస్తాయి. ప్రతి ఆడి భర్తం పడటానికి ఎవిడెన్సులు కొన్ని వచ్చినాయి, ఇంకా సేకరించుకుంటున్నారు. అందరు భర్తం పడతారు. మాకేంటంటే మాకు ఈరోజే చేయాలని ఉంటుంది. అవతలాళ్ళు అట్లా చేశారు కాబట్టి వీళ్ళు కూడా అందరిని లోపల పడేసి మొత్తం ఇచ్చెక్కాలి. సార్ R పాపం ఒక ఎంపీ గారిని తీసుకెళ్ళి కాళ్ళు పగలగొట్టేసేసి ఇంత అరాజకీయం ఏమన్నా ఊహిస్తాడా? ఏమన్నా చేయగలుగుతారా? రఘురామకృష్ణరాజు అనే అతను ఆ సంవత్సరంన్నర పాపం నానా బాధలు పడ్డాడు. ఆ ఒళ్ళు వాటికి పారిపోయి అక్కడ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే బతికాడు. మొన్న ఎవరో ఎక్కడో చూసా ఆయన చంపేయడానికి ప్లాన్ చేశారని అన్నాడు. అసలు ఇది ఎక్కడున్నాం మనం? హిట్లర్ ప్రభుత్వాన్ని మించి చేద్దాం అన్నది వాళ్ళ పాలనలో. ఈయన డెవలప్మెంట్కి వెళ్తా అంటే వీళ్ళ మీద అనడానికి విజయసాయి రెడ్డి పిచ్చి కోతలకు వస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు రైతు సుఖీభావ అని చెప్పి. ఏం చెప్తారు వైసీపీ వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరండి. ఎందుకంటే వాళ్ళు చేసిన జనాన్ని రమ్మని ప్రతిపక్ష వాళ్ళు రావాలనే కోరుకుంటాం. ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు వాళ్ళు రెడీగానే ఉన్నారు. కొంతమంది మా బ్రదర్ చెప్పినట్టు బాధ ఉంది, వీళ్ళనేంటి యాక్షన్ తీసుకోవట్లా, లోపల వేసేయాలి అట్లా వెళ్ళడం చంద్రబాబు అనేవాడు. అందులో పూర్తి ఎవిడెన్స్ తీసుకుంటాడు. ఆ పూర్తి ఎవిడెన్స్ తీసుకున్నాకే వాళ్ళ మీద యాక్షన్కి వెళ్తాడు. లోకేష్ కూడా అదే అలవాటు చేస్తున్నారు. వీళ్ళు ఫ్యూచర్లో మంచి లీడర్ అవుతాడు లోకేష్ గారు. ఈయనేమో ఆయన నమ్మిన సిద్ధాంతం డెవలప్మెంట్ చేయాలి, ప్రజల కోసం మనం వచ్చాం, మన మార్క్ ఉండాలని ధ్యేయంగా పనిచేస్తున్నాడు చంద్రబాబు. ఆయన ఎవడు ఎన్ని మాటలు అన్నా ఆయన చేసేది డెవలప్మెంట్ మార్కులోనే వెళ్తాడు. ఈ పిచ్చి కుక్కలు అరిచినట్టుగా అవన్నీ ఏం పట్టించుకోడైనా వాళ్ళు ప్రతిపక్షంలో ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు చేసిన ఘనకార్యాలన్నీ ప్రజలకు తెలిసిందే. ల్యాండ్ టైటిలింగ్ ఒక్కటే వాళ్ళకి మ్యాక్సిమం డ్యామేజ్ చేసింది. ప్రతి చిన్న పాకం నాడు కూడా దడిచిపోయాడు వాళ్ళ దెబ్బకి. అరే ఇది ఎన్నాళ్ళు ఉంటుంది, 1/2 ఎకరం ఉంచుతాడు, వేరు మార్చేది. వాళ్ళే భయభ్రాంతులు చేశారు ప్రజల్ని.
అట్లా బాటంగా చాలామందిని ఎంబడబడ్డారు వేసిళ్ళు, చాలా డాక్టర్ గారిని ఎన్ని ఉదాహరణలు చెప్పుకుంటే మనం చెప్పలేం, అన్ని దారుణాలు జరిగినాయి. కాబట్టి ఫ్యూచర్ కల్లా అతను చేయటం, చంద్రబాబు గారు చాలా అడుగు తీసి అడుగు వేస్తున్నాడు, డెవలప్మెంట్ కార్యక్రమాలు చూపిస్తున్నాడు. ఈ ఉన్న అసలు 10 లక్షల అప్పు కోట్ల దగ్గర ఉండి ఉన్నా కూడా ధైర్యంగా చేసుకుంటా చక్కగా బీజేపీ వాళ్ళ అండతో చక్కగా చేసుకుంటూ పోతున్నాడు. వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు 27లో వస్తుంది బీజేపీ వాళ్ళు ఊడిపోతే మేము కలిస్తే, ఇవన్నీ కళలు, వాస్తవాలు వేరే జరుగుతున్నాయి. అన్నిటికీ రెడీ అయి ఉన్నారు కార్యకర్తలు. తెలుగుదేశం 2027 అవనాయి, 29 అవనాయి. ఇంకోసారి కూడా ఇదే పరాభవం ఇట్టాకి ఎదవాడు అయితే 11 బదులు 1, 2, 3 వచ్చి ఆ పరాభవం కూడా జరుగుతుంది. నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నా. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా తిరిగి ఉమ్ము ఆకాశం మీద ఇస్తే మొహం మీద పడుతుందో అది పద్ధతి వాళ్ళది. వాళ్ళు ఏమీ చేయలేరు తెలుగుదేశాన్ని. అలాగే చంద్రబాబుని అనే కెపాసిటీ వీళ్ళకి లేదు, వీళ్ళకి అర్హత లేదు. ఆల్రెడీ జగన్ వచ్చి పైపైన చేసి కింద మీటలు నొక్కితే అయిపోతుందని ఎన్ని లక్షల కోట్లు చేసి దాంట్లో వాళ్ళు సర్దుకోవాల్సిన వాళ్ళు సర్దుకుని ఎన్నో దుర్మార్గాలు చేశారు. పర్సనల్గా కానీ గవర్నమెంట్ ఖజానాను కానీ ఇవన్నీ అనుభవిస్తారు. చంద్రబాబు ఏం వదిలిపెట్టు. ఇవన్నీ నెమ్మదంగా ఎవిడెన్సులు తీసుకుంటా రెడ్ బుక్ అనేది చేసిన దానికి లీగల్గా గట్టిగా పరాభవం చేయటం, లీగల్గా, అంతేకాని ఇల్లీగల్గా ఆయన వెళ్ళడం, ఎవరిని కొట్టమండవు, ఎవరిని పూడ్చమండవు, అసలు ఆ సిస్టమ్ లేదు చంద్రబాబు గారు. వాళ్ళని మనం దమ్ముగా ప్రజల కోసం మనం వచ్చాం, సీఎం అయ్యామంటే వాళ్ళకి మంచి చేయాలన్నదే ధ్యేయం ఆయన. అదే దాని మీద వెళ్తాడు నాకున్న అనుభవం.